తెలంగాణ ఆధ్యాత్మిక జీవనంలో జానపద ఇతిహాసం ఎంతో ప్రధానమైనది. కులదేవతల ప్రాశస్త్యం అంతా జానపద చరిత్రతోనే ముడిపడి ఉంది. లిఖిత సాహిత్యంతో సంబంధం లేకుండా కేవలం కొలువు పాటల ద్వారా, ఒగ్గు కథల ద్వారా పూజలు నిర్వహిస్తూ దేవుళ్ళ చరిత్రలను ప్రజలకు వినిపిస్తూ తరతరాలుగా జానపద పూజారులు లేదా ఒగ్గు పూజారులు ఆ దేవుల చరిత్రను ప్రజలకు అందిస్తూ ఈ ఆచార వ్యవహారాలను పటిష్టంగా ఉంచటానికి వారు విశిష్టమైన సేవలు చేస్తున్నారు. ఆ ఇతిహాసం ప్రసాదించిన దేవుళ్లలో మల్లన్న స్వామి ఒకరు. ఈయననే మల్లికార్జునుడిగా కొలుస్తారు. శివుడి అంశగా ఈ మల్లన్నను భక్తులు వివిధ కథలతో కొనియాడుతూ కులదేవునిగా భావించి మహోన్నతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తెలంగాణ ప్రాంతంలో పెద్ద దేవుడు అంటే మల్లన్న అని చెప్పుకోవచ్చు. మైలారు దేవుడు మల్లన్న, మల్లికార్జునుడు, మలహర రాయుడు, ఖండేల్ రాయుడు, ఖండోబా, మున్నీశ్వరన్ అని పిలువబడతాడు. మైలారు దేవుణ్ణి తెలంగాణలో మల్లన్న, కర్ణాటకలో మల్లారి, మార్తాండ భైరవ, మహారాష్ట్రలో ఖండేరావు, ఖండోలా, మల్లుఖాన్ అని కూడా పిలుస్తారు. శివుడి భైరవ అంశనే మల్లన్న దేవుడని ప్రతీతి. మల్లన్నకు మార్తాండ భైరవుడు అనే పేరు కూడా ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఈ మల్లన్న ఆలయాలు మనం దర్శించవచ్చు. మల్లన్న దేవుడు అనగానే మనందరికీ గుర్తొచ్చే మొదటి క్షేత్రం కుమరవెల్లి. కుమరవెల్లి గ్రామాన్ని ఒకప్పుడు కుమారవెల్లిగా పిలిచేవారట. ఆ పేరు రాను రాను కుమరవెల్లిగా మారిందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయం దాదాపు 600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉంది. ఖండోబా ఆలయ పూజారికి స్వామి కలలో కనిపించి కుమరవెల్లిలోనే పర్వత గుహలో వెలిశానని చెప్పడంతో ఆ పూజారి ఇక్కడికి వచ్చాడని, ఇక్కడ నిజంగానే శివలింగం ఉండటంతో పూజలు చేయటం మొదలుపెట్టాడని కథనం. తరువాత ఆ శివలింగంపై పుట్ట పెరిగిందని, ఆ పుట్ట మట్టితోనే స్వామివారి విగ్రహాన్ని తయారు చేశారని ఆలయ అర్చకులు చెబుతారు. త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా స్వామివారి పాదాల దగ్గర 3 రాక్షసుల తలలుంటాయి. శివుడికి గంగా పార్వతుల్లా ఇక్కడ స్వామికి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ అనే 2 భార్యలున్నారు. ఎంతో ప్రశాంతతకు నిలయమైన ఈ ఆలయం సిద్దిపేట జిల్లాలో కరీంనగర్, హైదరాబాదు హైవేల మధ్య ఉంది. ఇక రెండవది ఐనవోలు. ఐనవోలు, ఐలేని, అయ్యన్నవోలు ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఈ ప్రాంత ఆలయం ఇక్కడ ఊరగుట్ట మీద నుంచి దిగివచ్చిన ఖండేళ్లు రాయుడే ఇక్కడ మల్లన్నగా వెలిశాడని ప్రజల నమ్మకం.
లింగం, నందితో పాటు వివిధ ఆయుధాలు, ఆభరణాలు ధరించిన మల్లన్న దేవుని ఆలయం అద్భుతమైన శిల్ప సంపదతో నిర్మించబడింది. ఈ ఆలయం కాకతీయ రుద్రుని సేన అయిన అయ్యన్న ప్రోలు నిర్మించాడని చరిత్ర. ఇది వరంగల్ జిల్లా శివార్లలో ఉంది. ఇక మూడవ మల్లన్న గుడిగా ప్రసిద్ధిగాంచింది ఓదెల. ఒకప్పుడు దండకారణ్యంగా ఉన్న ప్రాంతంలో ఓదెలు అనే ఒక రైతు వ్యవసాయం చేస్తుండగా పుట్టపై నుంచి వెళ్ళిన తన నాగలి తాకి ఒక శివలింగం బయటికి వచ్చిందట. ఆ వచ్చిన శివలింగమే ఓదెల మల్లికార్జునుడిగా ఉంటాడని ఆ భక్తునికి అశరీరవాణి తెలిపిందట. అలా వెలిసిన స్వామివారికి భ్రమరాంబికాదేవిని, క్షేత్రపాలకుడిగా వీరభద్ర స్వామిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇది ఎంతో శక్తివంతమైన ఆలయంగా భక్తులు భావిస్తారు. కరీంనగర్ జిల్లాలో మల్లన్నను కులదేవునిగా భావించే భక్తులు కుమరవెల్లి, ఐనవోలు, ఓదెలలను అత్యంత ప్రసిద్ధంగా కొనియాడతారు. కొందరైతే ఒకే రోజు నిద్ర తీయకుండా ఈ 3 క్షేత్రాలను దర్శించటం మహాభాగ్యం అని కూడా యాత్రలు చేస్తారు. ఇవే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఇంకొన్ని మల్లన్న క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో గట్టు మల్లన్న, మైలారం మల్లన్న, వేలాల, కోనేపల్లి, లొద్ది మల్లన్న, రేకులకుంట, పెద్దగట్టు, బుజ్జి మల్లన్న, కత్తెరశాల మల్లన్న, శ్రీశైలం, నాందేడ్, వేములవాడలు. ఇవే కాకుండా వీరభద్ర స్వామిగా కొలవబడుతున్న కొత్తకొండ, కొరవి, ధర్మపురి, ఇందూరులు ప్రధానమైన మల్లన్న క్షేత్రాలుగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాయి.